కరెక్ట్గా కనెక్టెడ్ కావాలి. అక్కడ దేవుడు నన్ను కరెక్ట్ అంటే నేను కరెక్ట్ అవుతాను, కానీ నా జీవితానికి నేను కరెక్ట్ అంటే కరెక్ట్ ఎప్పటికీ కాదు. మరి ఎలా ఉంది నీ బ్రతుకు? గర్విష్ఠులుగా ఉన్నావా? గర్విష్ఠురాలుగా ఉన్నావా? వదిలే. నీ గుడారములన దుర్మార్గమైన క్రియలు ఏమున్నాయో వదిలే. ఒకసారి చూపి, లోడ్ అవుతుందా? అందుకనే నీ మార్గములు నువ్వు చూసుకొని ఇది సరే కరెక్టే అనుకోవద్దు, అది మరణమునకు త్రోవదీస్తుందని ఆయన లేఖనము సెలవిస్తావు. నీ ఇంట్లో యథార్థమైన మాటలు మాట్లాడాలి. నీ పిల్లలకు అదే నేర్పాలి, నీవు అదే మాట్లాడాలి, నీ భార్య అదే మాట్లాడాలి, నీ భర్త అదే మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? యథార్థమైన మాటలు మాట్లాడాలి, యథార్థమైన జీవితం జీవించాలి. కొందరు కొడుకే తల్లి అవద్దని చెప్తారా లేదా? ఈ డబ్బులు తీసా, నేనేం తీసాను రా, తీసింది నీవే. మళ్ళీ భార్యకు భర్త అవద్దని చెప్తారు. యథార్థంగా లేరు. డబ్బుల విషయంలోనో ఎక్కడైనా ఊరికి పోయి వస్తానో, ఎక్కడైనా వెళ్ళి వస్తానో, ఎక్కడికి వెళ్ళావంటే ఏమంటారు? ఎక్కడికి లేదు. యథార్థత లేదు నీకు. జేబులోంచి డబ్బులు తీసావంటే ఏమనాలి? చిన్న చెప్తాను ఎగ్జాంపుల్, మీకు అర్థం కావాలని. నీ భర్త జైలుకి వెళ్ళేసా, నాకు తెలియదు, నాకేం తెలుసు అంటే ఇది యథార్థతనేనా? తీస్తాను, ధైర్యంగా చెప్పాను. నేను తీశాను, ఖర్చుంటే తీశాను, సామాన్ తీసుకొచ్చాను చెప్పు. యథార్థత నీలో ఉండాలి, అప్పుడే నీ కుటుంబం అభివృద్ధి పొందుతుంది. తీసి దాచిపెట్టుకొని మూట కట్టుకున్నావు అనుకో, నీ ధనము తుప్పు పట్టిపోతుంది, చెదల పట్టిపోతుందని వాక్యం అంటుండు మత్తయి సువార్తలో. హల్లెలూయా. నీ ధనం ఎక్కడుండదో నీ మనసు అక్కడే ఉంటుంది. ఎవడని ఇప్పుడు ఇంట్లో మూటలు ఇట్లా ఉన్నాయి అనుకో, మీ వాక్యం వినరు వాళ్ళు. నగలకి ఇట్లా దాచుకున్నారు అనుకో, దొంగలు వస్తారని వాక్యం వినరు వాళ్ళు. ఇట్లా పెడతారు కానీ అక్కడికే పోతుంది వీళ్ళ మనసు. అదున్నదా పోయిందో, ఎవడైనా తలుపు తీశాడో ఏమో, అసలే తలుపు మంచిగా లేదు, పాత తలపాయ, అయ్యో నా తలుపు ఇట్లుండే, ఎక్కడ పోయి వాక్యమే తొందర ముగించాయా పాస్టరో, ఇంటికి పోవాలి, అసలే డబ్బులు కుండలో పెట్టాను, నెత్తి కింద పెట్టుకున్నాను, పర్సులో పెట్టాను, కుర్చీ కింద పెట్టాను, ముగించి అనుకుంటా ఉంటారు మనసులో వీళ్ళు. యథార్థత లేని జీవితం ఇది. దేవుడు అడుగుతున్నాడు, ఏమడుగుతున్నాడు? యథార్థత కలిగి జీవించండి. భక్తిహీనులాగా జీవించొద్దు. ప్రభుని నమ్మిన నీవు. భక్తులు అన్ని డ్రామాలు ఆడతారు, కానీ ప్రభుని నమ్మిన నీవు యథార్థవంతునిగా జీవిస్తే యథార్థవంతుల గుడారం ఏమవుతుందట? వర్ధిల్ల చేస్తాడు దేవుడు. ఎట్లున్న వాళ్ళు చూడండి ఒకసారి. ఆయన అటు ఇటు మధ్యలో బుజ్జి అటు పెట్టి లైట్ బంద్ చేయాలి, మంచిగా చూస్తాడు. మళ్ళీ వెంటనే ఏమైతా ఉంది? ఇల్లు పగిలిపోయింది అంటే, ఇల్లు అంటే పగలదు, కోపం వచ్చి అలా కరుచుకుంటారు ఒక్కొక్కడు. యథార్థత లేదు అంటే ఊ అని ఇంకొకడు. నువ్వెంత తొక్కుతా అంటున్నావే, తొక్కేస్తోంది గర్వము. ఇది యథార్థ కుటుంబమేనా? దుర్మార్గమైన క్రియలు ఉన్నాయి నీలో. నీ గుడారంలో కనుక అది పట్టుకోవద్దు, కూర్చో. నీ గుడారంలో కనుక అలాంటి క్రియలుంటే వదిలేసి యథార్థత కలిగి ఉండు. గర్వం అంటే వదిలే. ఏమయ్యాలా? గర్వం అంటే వదిలేయండి. చూడండి, అది చూసినాక చెప్తాను. దుర్మార్గతమైన ఆమె చూడండి, భయపడుతుందా? వాళ్ళు చెప్తారు బయటకు వచ్చి మళ్ళా. గర్వం, ఈయన దొక్కాలి, వాడిని దొక్కాలి, వీడెంత వాడెంత, అందరూ ఇలా చేస్తాను. ఇలాంటి గర్వం నీలో ఉండకూడదు. యథార్థత ఉండాలి. ఇక్కడ నీ హృదయములో, నీ గుడారములో, నీ దేహములో ఏముండాలట? చూపించి మొత్తం చూసి మళ్ళీ లైట్ వేద్దాం. యథార్థత ఉండాలి. ఇలా కల్మషము లేకుండా ఉండాలి. నీ గుండె, నీ హృదయం ఎలాగుండాలి? ఇలా ఏది ఉండకూడదు. దేవుని ఆత్మ కలిగి ఉండాలి. నువ్వు దేవుని ఆత్మ కలిగి ఉండాలి. సర్వశక్తిని వైపు తిరగాలి. అప్పుడు అభివృద్ధి పొందుతావు. ఇలాగ అభివృద్ధి పొందుతావు. ఆ చెత్త చెదరమైన ఇల్లు కాదు, అలాగ అభివృద్ధి పొందుతావు. ఎప్పుడో దుర్మార్గత విడిచిపెడితే, సర్వశక్తిని వైపు నిడితే ఇలాగ అభివృద్ధి పొందుతావు. భౌతికంగా కూడా అభివృద్ధి పొందుతావు.
కాబట్టి సహోదరుడు సహోదరి, ఎలా ఉంది నీ జీవితం అని దేవుని లేఖనం అడుగుతా ఉంది. అందుకే అంటా ఉన్నాడు, నీకు నువ్వు